తీవ్రమైన పదాలు వాడుతున్నాను. ఏమి తీవ్రమైన పదజాలం వాడుతున్నాను. అంటే 30 ఏళ్ళుగా అన్యాయం జరిగిన ఒక వర్గం తరఫున 30 ఏళ్ళుగా నిలబడిపోవటం చేస్తాను. ఆకలి బాధలు ఉన్నవాడికి ఆకలి విలువ ఎందుకు తెలుస్తుంది? కడుపు నిండా వాడికి ఏం తెలుస్తుంది? ఎట్లా నింటుందా కడుపు? ఎవరికి నిండిందో వాడికి ఏం తెలుస్తుంది? ఆకలి అయిన వాడి బాధ. వీళ్ళకంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలున్నాయి. వారెవ్వా వీళ్ళకంటే మండల కమిషన్ కాలంలో అగ్రకులాలున్నాయి. మండల కమిషన్ అదే అంటున్నా నేను. వీళ్ళకంటే వర్గీకరణను అడ్డు తగులుతాం కానీ ఏమని చెప్పి ఇప్పటి కూడా పెద్ద పోజులు కొట్టి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ అయ్యా వాళ్ళు మళ్ళీ పుట్టినా కూడా అది ఆపలేదు. వాళ్ళ అయ్యా అంటే నేను ఏమంటున్నా అంటే ఇదే ఇలాంటి అహంకార పూరితమైనటువంటి నేనేమంటున్నా అంటే నువ్వు అంతా అదే అనా? నువ్వే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తివా? ఈ దేశ ప్రధానివా? ఈ దేశ సైన్య అధ్యక్షుడివా? ఎవరు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఎవడు అసలు? నేను ఒక్కటే అడుగుతా ఉన్నాము. నువ్వు మమ్మల్ని తిట్టనిక నీదేంది అంటున్నా. నీ తిట్లేంది, నీ కథ ఏంది అంటున్నా. మేము రాసుకున్నామా వచ్చి రాజ్యాంగం ఇట్లా, లేకుంటే నీ దానికి వచ్చి గుంజుకున్నామా? నువ్వు అంతగానో ఎందుకు ఊహించుకుంటున్నా నాకు అర్థం కాదు. ఈయన ఎట్లా సమర్థిస్తారు ఈ అగ్రకులాలు? వీళ్ళ అయ్యే వాళ్ళది. నేను ఏమంటున్నా అంటే ఎవరయ్యలు రావాలా అని దానికి? ఎవరయ్యలు అంటే మాకు ఈ భారతదేశంలో హక్కు లేదా? అంటే నీ ఒక్కరికే బెదిరించి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మాకు హక్కు లేదా? మేము కోర్టుకు పోవద్దా? నువ్వు ఒక్కరిమే పోతావా? అంతగానం ఏంది నీకు అంతగానం ఎందుకు వస్తుంది అంటున్నా. ఇప్పుడు బహిర్గతంగా మీడియా ముందు ఒక డాన్ కూడా మాట్లాడాడు ఇట్లా, ఒక జాతిని పట్టుకొని. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అంబేద్కర్ కాలం నాటి అగ్రకులాలనేమో వీళ్ళకంటే మండల కమిషన్ నాటుకుంటే అగ్రకులాలనేమో. ఉదాహరణ చెప్తున్నా నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న రోజుల్లో అగ్రకులాలు మేము ఇప్పుడు అన్నట్టుగానే వర్గీకరణ వ్యతిరేకించినట్టుగానే మేము రిజర్వేషన్లు ఆమోదించము అని అన్నారు. అన్నారా లేదా? రిజర్వేషన్లను మేము అంగీకరించాము అన్నారా లేదా? నువ్వు చూసినట్టే ఫైట్ జరిగిందా లేదా? దేశంలో ఫైట్ జరిగిందా లేదా? జరిగింది కదా. ఎవరు చెప్పారు? మరి ఆ ఫైట్ 3-4 ఏళ్ళు గట్టిగా జరిగింది. ముఖ్యంగా సైమన్ కమిషన్ ను స్వాగతించిన కాడ నుంచి, కమ్యూనల్ అవార్డు ప్రకటించిన కాడ నుంచి పూనా ఓడంబడిగా జరిగేంత వరకు ఒక 4-5 ఏళ్ళు దేశంలో దళితులు అగ్రకులాల మధ్యలో యుద్ధం జరిగినట్టు ఎవడు జరగలే. ఏడ జరిగిందా అన్న? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిర్రు, ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చిర్రు, బీసీలకు రాసిండు, మహిళలకు రాసిర్రు. ఎవడు కూడా కొయ్యికి మళ్ళీ. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరిగింది? మహాత్మా గాంధీకి అంబేద్కర్ గారికి మధ్య వాదన ఎప్పుడు జరిగింది? పాకిస్తాన్ ఎట్లా విడిపోయింది? అసలు దళితకిస్తాన్ ఎందుకు అడిగిండు అంబేద్కర్ గారు? ఏమేమి జరిగింది? అక్కడ జరిగింది. కానీ రిజర్వేషన్ల గురించి ఎవడు అడిగిండు? రిజర్వేషన్ల గురించి ఎవడు అడిగిండు అంటున్నా. అంబేద్కర్ గారిని కాదన్నోళ్ళు ఎవరు? నువ్వు తప్ప ఆమోదించారు కదా 4-5 ఏళ్ళకే. ఆమోదించడం వల్లనే కదా వచ్చిన రిజర్వేషన్ ఇవన్నీ. రిజర్వేషన్ ఫలాల వల్లనే కదా నువ్వు నేను ఇక్కడ ఆశయాలు కొంత నిలబడతావు. మరి ఏడిపోయింది? నేను ఆశయాలు నిలబడడానికి నీ ఏడిపోయింది అంటున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే మాదిగలకు నువ్వేందో తీసిపెడుతున్నట్టు, మాలను మేమేమో తింటున్నట్టు, ఎవడో దోసుకుంటూ ఎవడు లేడరా నాయన. నువ్వు అర్థం చేసుకో. అప్పుడు ఆంధ్రలో ఎప్పుడైతే మాలలు ఎక్కువ ఆంధ్రలో ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఎడ్యుకేషన్ ముందు దొరికిందంటే వాళ్ళు కొంచెం చదువుకుని వచ్చారు. దాని తర్వాత ఎవరు లేడు అంటున్నా. ఇలా మాదిగలు సమానంగా ఉన్నారు, లేదంటే మాదిగలే ఎక్కువ ఉన్నారు. నీ ఇష్టం నమ్మకపో మాదిగలు ఏంటి వేసుకొస్తే చివరికి నీ రంగు మాత్రం బయటపడుతుంది. కృష్ణ, నీ రంగు బయటపడుతుంది, నీ జాతకం బయటపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అంతే సంగతిగా. అందరి ముందర మాదిగల ముందర నీది ఖచ్చితంగా నీ పరుగు పోతుంది. నీకు పాటలు రాసి కూడా దండగా అవుతుంది నీ ఇష్టంగా. ఈ దేశంలో దళిత వర్గాలు కొంత ముందుకెళ్తున్నాయి కదా. అంటే వద్దంటున్న అగ్రకులాలు, కావాలంటున్న దళితుల మధ్యలో సంఘర్షణ అనేది ఒకవేళ జరిగితే ఎంతకాలం జరిగింది? 3-4 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే మేము ఒప్పుకోమన్న అగ్రకులాలు అంబేద్కర్ కాలంలో 3-4 ఏళ్ళలో ఒప్పుకున్నాయి కదా. ఏడ జరిగినావో నాకు అర్థం కాదు. అంబేద్కర్తో ఎవరెవరికి జరిగినాయి చెప్పు? ఎవరెవరికి జరిగినాయి? ఏం పొందిస్తాడా? పచ్చి అబద్ధాలను పొందిస్తాడని ఎట్లా పొందిస్తాడో ఏం కదా. అవన్నీ రాజ్యాంగానికి సహకరించారు కదా. ఆ ఫలితాలు వాళ్ళు అందరూ అనుభవిస్తుంటారు కదా. నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు కూడా అనుభవిస్తున్నావా? మేము 30 ఏళ్ళ పాటి అవునా రాజ్యాంగం రాసి ఫలితాలు వస్తే అనుభవిస్తున్నావు. మరి నీ ఏడిపోయింది ఇంకా
నీ ఏడిపోయింది ఇంకా అంటున్నా. రాజ్యాంగాలు ఫలితాలు అనుభవిస్తున్నా అనుకుంటేనే మళ్ళీ నీ ఏడిపోయింది. నువ్వు సక్రమంగా చేస్తావు. ఇప్పుడు ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు చేయని లాభాలు మాదిగలకి ఈయన చేస్తాడని నమ్మాలి. మాదిగలు పాటలు పాడుతుర్రు, రాసుకోరు పాటలు రాయరి. అంబేద్కర్ చేయని న్యాయం ఈయన చేస్తాడు వచ్చి. బా ఏం కర్మరా బాబు ఈ దేశానికి, ఈ భూమికి వచ్చిన కర్మ ఇది, ఈ తెలుగు రాష్ట్రాలకు. ఎందుకంటే నిజంగా మాలల తప్పు మాదిగలు ఏం చేస్తారో నాకు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా చెడిపోయింది. ఇక మొత్తం రెచ్చిపోయి పులి అయిపోయాడు. నాన్న ముఖ్యమంత్రినే బెదిరిస్తాడు ఈయన. మళ్ళీ నిజంగానే అందరినీ బెదిరిస్తాడు అనుకుంటే నరేంద్ర మోడీ చూసి ఏడుస్తాడు. అలా అంటే అవతలని పొలం బట్టి గెలవలేమనుకున్నప్పుడు అది చేస్తాడు, ఇతరులను తప్ప ఇది చేస్తాడు. ఇక చూసుకో ఇప్పుడు మాలలు అగ్గ దొరికిరు కదా, అంటాడాన్ని నన్ను రా అని పొడుసుర్రా. ఇంకా అడ్డు తగులుతా ఉంటారు కదా. మరి అంబేద్కర్ కాలంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే అంగీకరించిన అగ్రకులాల కంటే 30 ఏళ్ళు వెంబడి మందకృష్ణ గారికి ఆ మాటలు నాకు కరెక్ట్ స్క్రీన్ అటాక్ లేదు. ఒకవేళ ఉంటే ఆప్ చేస్తే పాయింట్ టు పాయింట్ దిగాలి. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మాదిగలకు మందకృష్ణ వల్ల లాభం లేదు. 30 ఏళ్ళైనా 30 ఏళ్ళు ఉద్యమం చేసిరు, పోరాటం చేసిరు. ఎవరితో చేసిరు? అట్లా ఏడ చేసిరు? ఎవరు ఎట్లా చేసిర్రు? ఏ పోలీసులు తరపుకి వచ్చిర్రు? ఎక్కడ పోయిర్రు? మాలలు మీకు ఏడాటం వచ్చిర్రు? మీరెవరితో పోరాటం చేసిర్రు? నువ్వు రాజశేఖర రెడ్డితో కలిసిపోయినావు, అది పోరాటం కాదు. చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినావు, అది పోరాటం కాదు. నువ్వు కలిసిపోయింది ఎన్టీ రామారావుతో కలిసిపోయినావు, అది పోరాటమే కాదు. నువ్వు ఎవరితో చేసినావు? నేను పోరాటం అంటుడు. మళ్ళీ నువ్వు అందరితో కలిసి నరేంద్ర మోడీతో కలిసిపోయినావు, కాంగ్రెస్తో కలిసిపోయినావు. నీ పోరాటం ఎక్కడిదిగా? వాటికి కొంత స్పృహ ఉన్నది. అంబేద్కర్ కాలంలో మనం పుట్టలేదు. మండల కమిషన్ నాటికి మౌంట స్పృహ ఉన్నది. విపి సింగ్ గవర్నమెంట్ సందర్భం ఎంతో పదవి ఉన్నది. మండల కమిషన్ మేము రిపోర్ట్ ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలు రోడ్డు పడ్డాయా లేదా? దేశంలో తగలబెట్టిండ్రా లేదా? దేశంలో చాలా గొడవలు జరిగాయి. మరి మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి అప్పటికే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న దళిత గిరిజనులు బీసీలకు సపోర్ట్ గా అట్లా కాదు. ఇప్పుడు అప్పటికే దళిత రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత గిరిజనుల మాదిగలు ఉండరా? అందులో మాదిగలు కూడా రిజర్వేషన్ అనుభవించరా? మాదిగలు రిజర్వేషన్లు ఎవరైనా ఉన్నారా? మాదిగలు కనీసం నువ్వు చెప్పు, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయంటవా? నీ దౌర్జన్యం ఏందో, నీ దొబ్బుడేందో, నీ బెదిరింపులేంటో, అసలు నీ కథ ఏందో మాకు అర్థం కాదంటే. నాకు నిజంగా సరే శరణ్ తప్పినోడికి ఏమనుకో, నాకైతే అర్థం కాదు నీకు ఎందుకు ఇంత దౌర్జన్యమో. అసలు మాదిగలకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయంటవా? మాదిగలను పిచ్చోళ్ళని చేసి కూర్చుని పెట్టాడు. మాదిగలకు తెలివి లేదు, మాదిగలకు తెలివి ఉంది. మనిషి అంతా ఎవడైనా ఒకటేనా బాబు? నాకు అర్థం కాదు. అసలు నీ ఏమంటారు అంటే మంచి మంచి మైక్ టైసన్ లాంటి పవర్ఫుల్ మనుషులను చూసినాం, కానీ మరి నీది ఏమి ఇట్లకేం లేదు. మరి నీ కథ ఏంది? ఈ అండర్ డాన్ ఈ కథ ఏంది నాకు అర్థమవుతలేదు. ఇది నేను పరిశాన్లు ఉన్నా, అట్లెట్లా అది చేయగలుగుతావు నాకు అర్థం కాదు. ఓకే, అంతిమంగా మేము మండల కమిషన్ నివేదికను అంగీకరించమని అంటున్న అగ్రకులాలు, ఆ నివేదిక ద్వారా మా బతుకులు మారుతాయి అంటున్న అనగారిన కులాలు రోడ్డు మీద యుద్ధం చేసినాయి లేదా? అరే 2-3 ఏళ్ళలో పరిష్కారం అయింది. ఆ మండల కమిషన్ నివేదిక అమలు జరగడం వల్ల ఇవాళ మన బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మేలు పొందుతుందా లేదా? ఈ మండల కమిషన్ అంటే మండల కమిషన్ ఒక అర్థం ఉంది. నీకేం అర్థం ఉంది? నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకం పోతున్నావు, నిన్ను తీసుకుపోయి లోపలేయాలని నేను ఎప్పుడో చెప్పినా. నేను కరెక్ట్ నిలబెట్టి నేను తీసుకుపోయి లోపలేస్తే మొత్తం సెట్ అవుతాయని చెప్పిన నేను. మండల కమిషన్ ఏముంది? మా ఆర్థిక అసమానత ఏర్పడ్డటువంటి రిజర్వేషన్లు ఏమో బీసీలు, అంటరానితనం మీద ఏమో ఎస్సీలు. ఈ ఎస్సీలను కూడా అంబేద్కర్ గారు ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ కొంతమంది దొంగలు ఉంటారు, నీలాంటి దగాకోరు నాయకులు వస్తారు, మాదిగలకి ఏమో లాభం చేస్తున్నట్టు తయారై ఇలా దేశంలో దళితులను విభజిస్తారు, అలాంటి వాళ్ళు పుడతారని చెప్పే ఏ గోషిగానికి కూడా వీలు కాకుండా రిజర్వేషన్లు పెట్టిండు. రిజర్వేషన్లు అట్లే పెట్టి నీలాంటి వాళ్ళకి అర్థం కాకుండా కొంతమంది మాదిగల లోపల ఇంటలెక్చువల్ ఉంటారు, వాళ్ళు చదువుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబులు చదివితే అనేకమైన హక్కులు అందులో ఉన్నాయి. రిజర్వేషన్లు కొంతవరకే అది, కానీ అందరితో పాటు ఇలా ఆదాని అంబానీలతో పాటు నరేంద్ర మోడీ దోస్తుతో పాటు ఇలా కోటాను కోట్లున్న కోటీశ్వరులతో పాటు మాదిగలు కూడా సమాన వాటలు పంచుకొని ఎదగాలంటే రాజ్యాంగాన్ని వాడాలి.
ఆ సంగతి తెలిగినటువంటి నువ్వు పట్టిన కుందేలకు మూడో కాళ్ళు అంటూ 30 ఏళ్ళుగా నిన్ను నమ్మినోళ్ళను నమ్మనోళ్ళను మొత్తము తప్పు దారిలో దొడ్డి దారిలో కుక్కతోక బట్టి గోదావరి ఎగినట్టు తీసుకుపోయి అందరిని నట్టేయటం ఉంచనిక రెడీగా నువ్వు తప్ప నువ్వు ఎవరు చెప్తే వినవు. నీ అహంకారం అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఈ జాతుల మధ్య అత్యంత ప్రమాదకరంగా దారినటువంటి నీ అహంకారం నిన్ను ఎవరు నమ్ముతున్నాడో ఎందుకు నమ్ముతున్నాడో నాకే అర్థం కాదు. అసలు నిన్ను సపోర్ట్ చేస్తారో ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాదంటే ఏమీ ఉండదు అందులో. ఊత పదాలు తప్ప మాట్లాడిన మాట తిప్పి కొట్టడం, అహంకారం ప్రదర్శించడం తప్ప ఏం చూసుకొని నీ వెనుక దోసుకున్న డబ్బా లేకపోతే ఏం చూసుకొని ఇంతగానం చేస్తావో ఎవరికి అర్థం కాదు. ఇది నేనైతే చాలా పరిశాలు ఉన్నా.